Students, 10th class SA1 examination self-assessment term 1 as a physics paper. The paper clearly check చేసుకోండి. as a first round వచ్చేసరికి 8 into 1 8 మార్క్స్ ని ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఫాలో అప్ చేసిన క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ యాజ్ a 1 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 1 మార్క్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి బిట్ కింద ఇవ్వడం జరిగింది. యాజ్ సెకండ్ క్వశ్చన్ చూడండి యాజ్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే యాజ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. యాజ్ ఆప్షన్స్ క్లియర్గా చెక్ చేసుకోండి ఒకటి రెండు సార్లు. యాజ్ ఏబిసిడి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. క్లియర్గా అబ్జర్వ్ పేపర్ వచ్చేసరికి ఫుల్ పేపర్ చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి 1 మార్క్ క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ మల్టిపుల్ చాయిస్ అనేది. నెక్స్ట్ అదర్వైజ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకోండి. ఎగ్జామ్ వచ్చేసరికి యాజ్ డయాగ్రామ్ ఇచ్చి డయాగ్రామ్ దగ్గర ఐడెంటిఫికేషన్ ఇవ్వమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బ్యాలెన్స్ ఈక్వేషన్ చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. క్లియర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ అదర్వైజ్ క్వశ్చన్స్ క్లియర్గా చెక్ చేసుకోండి. యాజ్ అ క్వశ్చన్స్ ఫాలోఅప్ చేసుకోండి. యాజ్ అ క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ క్లియర్గా చెక్ చేసుకోండి. క్వశ్చన్స్ అనేది సెక్షన్ 2లో వచ్చేసరికి మనం యూజ్ చేసే పర్పస్లో క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవడానికి యాజ్ అ క్వశ్చన్స్ అని క్లియర్గా చెక్ చేసుకోండి. యాజ్ అ క్వశ్చన్ అనేది ఫాలోఅప్ చేసుకోండి. క్వశ్చన్స్ అని 8 క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ సెక్షన్ 2లో వచ్చేసరికి మనం ఫాలోఅప్ చేసుకోవడానికి సెక్షన్ 2లో వచ్చేసరికి 3 to 6 మార్క్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ 6 మార్క్స్లో వచ్చేసరికి మనకి చూసిన 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 3 క్వశ్చన్స్లో మనకి 9th క్వశ్చన్ వచ్చేసరికి యాసిడ్ బేస్ మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్కై గురించి డార్క్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 11th క్వశ్చన్ వచ్చేసరికి క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. క్లియర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి డయాగ్రామ్ సెక్షన్ 3లో వచ్చేసరికి డయాగ్రామ్ ఫాలో చేసిన 4 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 మార్క్ క్వశ్చన్ డయాగ్రామ్ వచ్చేసరికి చాయిస్ అని మెయింటైన్ చేస్తున్నాడు. మనం యూజ్ చేసే పర్పస్లో చాయిస్ అని క్లియర్గా చెక్ చేసుకోండి. యాజ్ ఎ క్వశ్చన్ క్లియర్గా చెక్ చేసుకోండి. అప్ అండ్ పర్పస్కి మనకు ఆబ్జెక్ట్ పర్పస్కి యాజ్ సిఎఫ్ మీద ఆబ్జెక్ట్ ప్లేస్ ఉంది అని ఇవ్వడం జరిగింది. మనం నెక్స్ట్ అదర్వైజ్ ఆఫ్ డ్రాయింగ్ పర్పస్లో క్లియర్గా చెక్ చేసుకోండి. అదే డ్రాయింగ్ అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. మనకి యాసిడ్ బేసిస్ మీద మెటలిక్ మీద క్వశ్చన్ అడగడం జరిగింది. యాజ్ ఎ క్వశ్చన్ పార్ట్స్ కూడా లేబుల్స్ కూడా రాయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. యాజ్ ఎ క్వశ్చన్ అనేది క్లియర్గా చెక్ చేసుకుంటే కంపల్సరీగా రావడం జరుగుతుంది. అదర్ క్వశ్చన్ వచ్చేసరికి క్వశ్చన్ చూస్తే మన అబ్జర్వేషన్ ప్రకారం మెటల్స్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడు ఫాలోఅప్ చేసుకోవడానికి. యాజ్ ఎ క్వశ్చన్ మనకి యూజ్ చేసే పర్పస్లో యాజ్ ఎ క్వశ్చన్స్ ఆఫ్ మెటల్స్ అనేది యాజ్ ఏ మెటల్ బి మెటల్ సి మెటల్ అండ్ డి మెటల్ అని చెప్పేసి మెటల్స్ ఇవ్వడం జరిగింది. ఈ మెటల్స్ అనేది మనకి ఆబ్జెక్ట్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఈ మెటల్స్లో వచ్చేసరికి ఐరన్ సల్ఫేట్ అనేది కాపర్ సల్ఫేట్ అనేది జింక్ సల్ఫేట్ అనేది సిల్వర్ నైట్రేట్ అని చెప్పేసి పర్పస్లో యాజ్ అవెల్ ఈ క్వశ్చన్ అనేది క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదర్వైజ్ ఆఫ్ వ్యూ మనకి సరికి క్లియర్గా చెక్ చేసుకోండి. అది దాని ప్రకారం మల్టిపుల్ చాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. యాజ్ వెల్ మల్టిపుల్ చాయిస్ అనేది మనకి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. క్వశ్చన్ ప్రకారం ఫాలోఅప్ చేసుకుని ఆన్సర్స్ అని రాయాలి. క్లియర్గా చెక్ చేసుకోండి. ఫాలోఅప్ చేసిన క్వశ్చన్స్ అని క్లియర్గా చెక్ చేసుకోండి. అని మనకి క్వశ్చన్స్ అనేది ఏ అండ్ బి అని క్వశ్చన్స్ అని క్లియర్గా చెక్ చేసుకున్నాం. నెక్స్ట్ అదర్వైజ్ ఆఫ్ 14th క్వశ్చన్ వచ్చేసరికి మనకి రైట్ ద టూ ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ ది వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు. యాజ్ ఎ క్వశ్చన్ క్లియర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెక్షన్ 4లో వచ్చేసరికి మనం యూజ్ చేసే పర్పస్లో సెక్షన్ 4లో మనకి యూజ్ చేసే క్వశ్చన్ అనేది మనకి ఎస్ఐ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ క్వశ్చన్లో చాయిస్ లేకుండా కంపల్సరీగా చెక్ చేసుకోండి. యాజ్ ఎ క్వశ్చన్ అనేది మనకి హైపర్బాలిక్ క్వశ్చన్ అడుగుతున్నాడు. అదర్వైజ్ ఆఫ్ మన క్వశ్చన్ ఆఫ్ వ్యూ యాజ్ ఎ ఫాలోయింగ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఇండక్షన్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అండ్ మ్యాగ్నెట్ పవర్ ఆఫ్ లెన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ క్లియర్గా చెక్ చేసుకోండి. యాజ్ ఎ క్వశ్చన్స్ అనేది ఫాలోఅప్ చేసుకోండి. క్వశ్చన్ అనేది క్లియర్గా చెక్ చేసుకుని ఫాలోఅప్ చేసుకోండి. అనదర్ క్వశ్చన్ చూడండి కెమికల్ రియాక్షన్ గురించి వాట్ టైప్ ఆఫ్ ద ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి ఎగ్జాంపుల్స్ అడుగుతున్నాడు. మనకి ఎగ్జాంపుల్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఎ క్వశ్చన్ మనకి యూజ్ చేసే పర్పస్లో ఇక్కడ ఫ్రెష్ మిల్క్ గురించి పిహెచ్ లెవెల్ అనేది 6 ఇవ్వడం జరిగింది. హౌ మనీ పిహెచ్ లెవెల్ ఆఫ్ ది చేంజ్ ఆఫ్ ది కార్డ్ అని చెప్పేసి ఉంది. కార్డ్ గురించి ఇవ్వడం జరుగుతుంది. మిల్క్ అనేది కార్డులో సరికి చేంజ్ కన్వర్ట్ అనేది కార్డ్ కన్వర్ట్ చేసినప్పుడు పిహెచ్ లెవెల్ అనేది ఏ విధంగా మారుతుంది. ఎక్స్పెరిమెంట్ ద యూజెస్ అండ్ ఆన్సర్స్ అని అడుగుతున్నాడు. నెక్స్ట్ యాజ్ ఎ క్వశ్చన్ ఆఫ్ ది రియాక్షన్ ఆఫ్ ది 2 ఎగ్జాంపుల్స్ అడుగుతున్నాడు. యాజ్ ఎ క్వశ్చన్ క్లియర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి 17th క్వశ్చన్ వచ్చేసరికి మన యూజ్ చేసే పర్పస్లో యాజ్ ఎ క్వశ్చన్ అనేది కాన్వెక్స్ లెన్స్ అనేది ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అనేది యాజ్ ఎ బ్లాక్ పేపర్ అనేది ఇన్పుట్ చేయమన్నాడు. లెన్స్కి అటాచ్ చేసి అబ్జర్వేషన్ చేయమంటున్నాడు. దాని ప్రకారం క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకి యూజ్ చేసే పర్పస్లో ఈ క్వశ్చన్ అనేది క్లియర్గా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది మనకి యూజ్ చేసే పర్పస్లో. నెక్స్ట్ అదర్వైజ్ క్వశ్చన్ అనేది క్లియర్గా చెక్ చేసుకుంటే సబ్క్యూట్ అనేది మనకి యాక్టివిటీ అనేది ఇవ్వడం జరిగింది. పాయింట్ ఆఫ్ ది వాటర్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకుంటే యాజ్ ఏ క్వశ్చన్ ఆఫ్ వ్యూ పేపర్ ఏమైనా వస్తే మాత్రం కంపల్సరీ నా ఛానల్ సపోర్ట్ జరుగుతుంది. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.